కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ళ చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. నీ శత్రువు ముందు ధైర్యంగా గర్జించే సింహంలా ఉండు. నీ శౌర్యం ద్వారా నీ శత్రువులను గెలుచుకో. ఎన్నో పాఠాలను గుణపాఠాలను నేర్పే కాలాన్ని మించిన గురుడు లేడు. ప్రకృతిని మించిన పుస్తకమూ లేదు. రోజులు మారాయి. ఇది వరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవారు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని క్రిందకు వెళ్ళాక నీ నీడే నీకు కనపడదు. ఇక నీ చుట్టూ ఉన్నవాళ్ళు అసలు కనపడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. సమస్య ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని. గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జరివానా అయినా నిన్ను ఏమీ చేయజాలదు. తగ్గుతున్నానంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని. తప్పు చేయకుండా తల వంచను, నమ్మకం లేని చోట వాదించను. ఎవరైతే వేదాల ద్వారా ధర్మాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు ఉన్నతమైన స్థిరమైన స్థానాన్ని పొందుతారు. ఎప్పుడూ సందిగ్ధతకు లోనవ్వరు. అడవికి నిప్పు అంటుకోవడం, మనిషిలో అనుమానం మొదలవడం రెండూ ఒక్కటే. నిలువున దహించి వేస్తుంది. నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరీ మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మాభిమానం ఎంత కష్టమైనా తన కాలి మీద తనని నిలబడేలా చేస్తుందే గాని ఎవరి దగ్గర దేహి అని మాత్రం చేయి చాచి అడగనివ్వదు. నిన్ను ఇష్టంగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది రాళ్లను పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయానని. బాధ్యత అంటే నేను ఇదే చేయాలి అనుకోవడం కాదు, ఎదుటివారికి ఏం చేయగలను అని తెలుసుకోవడం. నీకు నచ్చింది మాత్రమే మాట్లాడే వ్యక్తి నీ ముందు నటించేవాడే అవుతాడు. మితిమీరి ఆశపడేవారే ఎక్కువగా మోసాలకు గురవుతుంటారు. మంచి వ్యక్తిని మోసం చేయడం అంటే వజ్రాన్ని విసిరి రాయిని తీసుకోవడం లాంటిది. ఆపదలో తనను తాను రక్షించుకోవడానికి రంగులు మార్చేది ఊసరవెల్లి. అవసరం పేరుతో ఇంకొకరిని నాశనం చేయడానికి రంగులు మార్చేవాడు మనిషి. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము. కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకువెళ్తాము. నిజాయితీగా జీవించడంలో ఉన్న సంతృప్తి ఎక్కడా దొరకదు. కష్టాల్లో ఉన్నవారికి చేయందించే సంస్కారానికి మించిన బహుమతి మరొకటి లేదు. ఆలోచన ప్రతిసారి మారుతుంది, కానీ అవకాశం మాత్రం ఒకేసారి వస్తుంది. వినయం శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. గుడ్డివారైనా వయసు మీద పడిన వారైనా వారికి కన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. చెవిటోడు ముందు శంఖం ఊదినా మూర్ఖుడికి మంచి చెప్పినా ఫలితం లేదు. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం. శరీరంలో మార్పు వచ్చిందంటే జీవితంలో కూడా ఏదో మార్పు వస్తుందని అర్థం. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు. గెలుపు భారమైనా భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేంత వరకు శ్రమించండి. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. చెప్పుల్లేని కాళ్ళతో నడిచేవాడు దారిలో ముళ్ళ చెట్లు నాటకూడదు. హింసకు హింస సమాధానం కాదు. కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గుడ్డివారే మిగులుతారు. బంగారు పళ్ళెంలో తిన్నా బువ్వ బువ్వే.
అరుటాకులో తిన్నా బువ్వ బువ్వే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం. అలాగే అన్నం తిన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు. కఠినంగా మాట్లాడితే అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం. పోయేదేముంది, మాటే కదా. ఒక వ్యక్తి ప్రస్తుతమున్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. గమనం ఆపేస్తే గమ్యం చేరలేవు, ప్రయత్నం ఆపేస్తే ఫలితం పొందలేవు. పడాలి అడుగు ముందుకే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అప్పుడే జీవితానికి అసలైన అర్థం దొరుకుతుంది. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో అప్పటి నుండే భర్త భార్యను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. జ్ఞానమున్న వాడితో వాదించు, ఓడినా కొంచెం జ్ఞానమైనా వస్తుంది. అజ్ఞానునితో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. జీవితంలో లక్షలు సంపాదించినా లభించని సంతోషం మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది. నీకు జరిగే ప్రతి పరాభవం, నిన్ను గాయపరిచే ప్రతి విషయం నీకు ఏదో నేర్పటానికే, నువ్వేంటో నీకు చూపటానికే. ఎవరైతే ఆస్తులు అంతస్తులకు కాకుండా అనుబంధాలు ఆత్మీయతలకు ఎక్కువ విలువనిస్తారో వారి జీవితం 10 కాలాల పాటు ఆనందంగా ఉంటుంది. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళున్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళున్నారని, పైనున్న వాటన్నింటినీ పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది మనకున్నారని. కొన్ని గుణాలు జీవితంలో ఎంతో గొప్పవారిని చేస్తే ఇంకొన్ని లక్షణాలు ఎందుకు పనికిరాని వాడిగా మార్చి అధఃపాతాళానికి తొక్కేస్తాయి. మన వాళ్లతోనే నిందలు పడే స్థాయికి దిగజారుస్తాయి. వెనుక ఉండి వెన్నుపోటు పొడిచే మిత్రుని కంటే ముందు ఉండి నాతో పోరాడే శత్రువే నాకిష్టం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. 1000 కోట్ల నక్షత్రాలు ఎన్ని ఉన్నా రాత్రికి అందం చంద్రుడే. ఎన్ని అనుబంధాలు నీ చుట్టూ ఉన్నా నీ జీవితానికి అందం మంచి స్నేహమే. 10 మంది చూసినంత మాత్రాన పార్కు అందమైనది కాదు, అందరికీ దూరంగా ఉన్నంత మాత్రాన అడవి అసహ్యమైనది కాదు. గొప్పతనం అన్నది ఒక లక్షణం, అది గుర్తింపు వల్ల రాదు, గుర్తించలేదని పోదు. డబ్బు ఉందనో అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. పరులను నిందించడం కాదు, ఎప్పటికప్పుడు నీ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకో. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలవు. శిలవు నీవే, శిల్పివి నీవే. గాయాలు కాకుండా జీవితాన్ని చెక్కలేవు. అప్పులు చేస్తే మనసులో ప్రశాంతత తగ్గిపోతుంది, తప్పులు చేస్తే మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే నిజాయితీగా బ్రతకడం అవసరం. చింతించడం అనేది ఉయ్యాల లాంటిది, అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళదు. తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కను పెంచుతాడు, సమాజం గురించి ఆలోచించేవాడు మొక్కను పెంచుతాడు. స్వేచ్ఛ పరిమితి దాటనంత వరకు ఆనందాన్ని ఇస్తుంది, మితిమీరితే విషాదాన్ని మిగులుస్తుంది. జీవితం అనే కథలో నీ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకు దేవుడు నీకిచ్చిన పాత్రను పోషించాల్సిందే. కాలంతో పాటు నడవాల్సిందే, బ్రతుకు పోరాటం చేయాల్సిందే. కాలం చెప్పే తీర్పు కోసం కథ ముగింపు వరకు వేచి ఉండాల్సిందే. మనిషి కలలు కంటుంటాడు, కానీ వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించడు. ప్రయత్నిస్తే పోయేది ఏమీ ఉండదు,
ఒక్కసారి ప్రయత్నించండి. సారీ అనే పదం ఎంత విచిత్రమైనదంటే మనుషులు చెప్పుకుంటే గొడవలు లేకుండా పోతాయి. అదే డాక్టర్ చెప్తే మనిషే లేకుండా పోతాడు. ఏకాకిగా ఉన్నవారే సుఖవంతులు. అందరికీ ఉపకారం చెయ్యి, అందరినీ ఇష్టపడు, కానీ ఎవరినీ ప్రేమించవద్దు. అది ఒక బంధం. బంధం దుఃఖాన్నే కలిగిస్తుంది. నీ మనస్సులో ఏకాకివై జీవించు, అదే ఆనందం. నిజం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. ఎవరో ఒకరు మన రంగును రూపాన్ని చూసి హేళన చేసినంత మాత్రాన మన శక్తి సామర్థ్యాలు పాతాళానికి పడిపోవు కదా. సముద్రంలో నీరు ఉప్పుగానే ఉండవచ్చు, కానీ దానిలో సంపదకు కొదవలేదు కదా. ఆడదాని అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది, కానీ అందమైన ఆమె వ్యక్తిత్వం ఆమె చుట్టూ ఉన్నవారి మనసును దోచుకుంటుంది.